నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరసనలో భాగంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన ఆ రహదారిలో వస్తారని భావించి ఏటీయూసీ ఆధ్వర్యంలో మండు టెండను లెక్క చేయకుండా రహదారిని దిగ్బంధం చేశారు. అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న మంత్రి బుగ్గన వేరే మార్గంలో వెళుతున్నారని తెలిపి అడ్డుకునేందుకు పరుగులు తీశారు. అప్పటికే మంత్రి వెళ్లిపోవడంతో నిరాశతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెనుదిరిగారు. మండు టెండలో గంటల తరబడి కూర్చోవడం, మంత్రిని అడ్డుకునేందుకు పరుగులు తీయడంతో కొందరు కళ్లు తిరిగి సొమ్మసిల్లి పడిపోయారు. అంటే రోడ్డు మీద ఎవరు నిలబడకూడదు. ఆ మీద కదా బస్సులు వీళ్ళకి ఒక న్యాయం ఉంటుంది, మనకు ఒక న్యాయం ఉంటుంది. వీళ్ళకి పోలీసు వాళ్ళకి అంగన్వాడీ వాళ్ళం సమ్మె చేస్తుంటే ఎంతకు రాష్ట్ర రోకో అనేది ప్రోగ్రామ్స్ అన్నీ వేసుకుంటుంటే వాళ్ళు ప్రోగ్రామ్స్ చేసుకొని కనీసం ఇక్కడ పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి మేము ఎక్కడ అడ్డుకుంటామో అని పారిపోయిన రాజారెడ్డి మహిళలకు సమాధానం ఇంతమంది ఆడపిల్లలు దండాల్లోనే ఉన్నాం మేము. మా పిల్లలకి వంట లేదు, మా అమ్మకి వంట లేదు, అందరూ తీసుకొచ్చి ఆడేవాళ్ళం. ఎందుకు మాకు ఇంత కష్టాలు పెడుతున్నారు? 40 రోజుల నుంచి రోజు కూడా వచ్చి ఇంతమంది ఆడోళ్ళు రోడ్ల వల్ల కూడా కనిపిస్తాం కదా. కాలం వచ్చింది కంపల్సరీ ఓటుతో మాత్రం తీస్తాం. అంటే బుగ్గన సార్కి మీరు ఓటు వేయరా? ఎందుకేసాం కూడా ఏపీఎం ఆయన దొంగడు కాబట్టి దొంగదారు మొగలు కాబట్టి మొగదారిన పోవాలి, దొంగదారి ఎందుకు పోవాలా? అంటే వాళ్ళు గాజులు వేసుకొని పోవాలా దొంగదారిన.